మనమైతే ఎక్కుతున్నాం. బ్రో చీర కట్టుకున్నట్టే ఉంది. ఇక కుందేలు వచ్చేసి ఈ ఆంటీదే అనమాట. దీనికైతే మంచిగా ఫుడ్ పెడుతుంది. ఈ ఆంటీ దగ్గరే తీసుకున్నాం. ఆంటీ హాయ్ బోలోనా एक बार आपका नाम बोलो ఆంటీ. ఇప్పుడైతే మనం పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకుంటున్నాం. అడ్రస్ అయితే మీకు కరెక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ టైం రావడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలికి అయితే వచ్చేసినాం. మనం హిడింబాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉంది. అసలు చెట్లు చూస్తున్నారు కదా ఎంత పొడుగున్నాయి. అసలు ఒక 10 స్తంభాలు హైట్ ఉంటుందా బ్రో? ఉంటాయి బ్రో. 1 2 3 4 5 ఉంటాయి బ్రో. ఒక 6 7 ఉంటుంది. ఒక 6 7 స్తంభాల హైట్లో ఉంది. ఈ చెట్లన్నీ చూడండి ఎంత మంచిగా ఉంది. ఇక్కడ లొకేషన్ మాత్రం వింటర్ సీజన్లో ఇక్కడ వస్తే మాత్రం లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పాన్కాల్ టు లదాఖ్ రైడ్లో ఇవాళ వచ్చేసి డే 9. ఇంకా ఇప్పుడైతే హిడింబా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు సగం దూరం వచ్చేసినాం. హిడింబా దేవి అయితే ఉంటది. ఆమె వచ్చేసి ఒక రాక్షస జాతికి చెందిన ఆమె. హిడింబన్ అనే తన సోదరునితోటి ఇక్కడ ఉండేదంట. వాళ్ళ తల్లిదండ్రుల గురించి అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే వాళ్ళిద్దరు అయితే ఇక్కడ ఉండేదంట. అయితే హిడింబన్ని ఎవరైతే యుద్ధం చేసి హిడింబన్ తోటి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని హిడింబా దేవి అయితే అనుకుంటదంట. సో ప్రతిజ్ఞ అయితే చేసుకుంటదంట. మన పాండవులు అప్పుడు వనవాసం వచ్చినప్పుడు మనాలి అయితే వచ్చిననమాట. పాండవులు అందరు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ గుహ ఉంటదంట. గుహలోకి వెళ్తుంటే అప్పుడు హిడింబా ఉంది కదా, వాళ్ళిద్దరు వస్తారంట. బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు కదా, రాక్షసులు అయితే భీముని తినడానికని వస్తారంట. వచ్చినప్పుడు భీముడే అంటే కొంచెం పర్సనాలిటీ బలంగా ఉంటాడు కదా, సో తినడానికి వస్తే అప్పుడు భీముడు హిడింబన్ తోటి కొట్లాడతాడు అనమాట. కొట్లాడి యుద్ధంలో గెలుస్తాడు అనమాట. గెలిచిన తర్వాత హిడింబా వచ్చి నా తమ్ముని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళని నేనైతే పెళ్లి చేసుకుంటా అని అక్కడ ఉన్న రాక్షసులు వాళ్ళందరూ కలిసి ఫోర్స్ చేస్తారంట. అప్పుడు భీముడు అయితే హిడింబన్ అయితే ఇక్కడనే పెళ్లి అయితే చేసుకున్నారనమాట. వివాహం ఇక్కడనే జరిగింది. హిడింబాదేవికి ఘటోత్కచగా ఇక్కడైతే జన్మనిస్తుంది హిడింబాదేవి. ఆ టెంపుల్ దగ్గరికి ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. ఆ టెంపుల్ వచ్చేసి 1553లో కన్స్ట్రక్షన్ అయితే చేసిండంట. అది ఒక గుహలాగా అయితే ఉంటుంది. గుహ ఉండనంట, కాకపోతే ఇప్పుడు దాన్ని మొత్తం టెంపుల్ టైప్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ చేసిందనమాట. రాజు పేరు ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూడండి స్క్రీన్ పైన. ఇప్పుడే హిడింబా టెంపుల్ దగ్గర అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఒక బండరాయి లాగా గుహలాగా అయితే ఉంది. అది భూమి నుంచి ఇక్కడ దాకా అయితే ఉంటుందంట. చిన్న గుహలాగా ఉంది. ఆ గుహలో హిడింబాదేవి విగ్రహం అయితే ఉంది లోపల. ఈ గుడి వచ్చేసి రీసెంట్గా అంటే తర్వాత కట్టింది, అప్పట్లో లేకుండా. అప్పట్లో అయితే నార్మల్ ఒక గుహలాకుండి రాయిలాగా ఉండేది అనమాట. ఘటోత్కచుని దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఆకలి అయితే ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. దీని తోలు చూడండి అమ్మ, దీని పైన తుప్పుడుగా ఇంత వచ్చింది. దాదాపు ఒక మోచేతి అంత హైట్ వచ్చింది. భలే ఉన్నాయి. దీనిలకు మంచిగా దువ్వుతున్నారు. దీనిలో ఒక దువ్వెన వేసుకొని మంచిగా దువ్వుతున్నారు. దీనిలోనే ఇక్కడైతే 2 ఉన్నాయి. దీనిపైన ఎక్కి ఫోటో వీడియోస్ ఏమైనా తీసుకుంటే 50 రూపాయలు అంట పర్ పర్సన్కి. ముందర నుంచి చూపిస్తాను. దీని భలే డిఫరెంట్ ఉన్నాయి. మన సైడ్ ఉండేవి డిఫరెంట్గా ఉంటాయి. దీనిలో మొత్తం తోలు ఉన్నాయి చూడండి. ఉరకాలంటే కూడా చాలా టైం పడుతుంది అనుకుంటా. దీన్ని మనమైతే ఎక్కుతున్నాం. ఉరకాలంటే బ్రో ఇది బ్రో ఫోటో తీ ఒకటి. రైట్ నాకు. మనమైతే యాక్ పైన అయితే కూర్చున్నాము. మస్తు హైట్ ఉంది ఇదైతే మాత్రం. ఇదేం అనట్లేదు, కొమ్ములు పట్టుకున్నా కూడా ప్రశాంతంగా మంచిగా నములుకుంటూ కూర్చున్నది. నార్మల్గా మన సైడ్ అయితే జాడిస్తుంటాయి. ఇవి చూడండి ఎంత ప్రశాంతంగా అయితే కూర్చున్నాయి. ఇది మనాలిలో ఉన్న మగవాళ్ళకైతే ట్రెడిషనల్ డ్రెస్ అంట. ఇప్పుడు ఈ ఆంటీ అయితే నాకు ఆ డ్రెస్ అయితే వేస్తుంది చూడండి. చాలా డిఫరెంట్గా అయితే ఉంది చూడడానికి. అయితే ఏదో గుంగడి కప్పుకున్నట్టు ఉంది. మన ఊర్లో కప్పుకుంటాం కదా, సేమ్ అట్లనే ఉంది ఇదైతే మాత్రం. బ్రో ఈ చీర కట్టుకున్నట్టే ఉంది. బాగుందా? సెట్ అయిందా నాకు? ऐसे पहने तो क्या बोलते, मालिक बोलते? हाँ क्या बोलते हो सर? ये यहाँ का ट्रेडिशनल ड्रेस है। हाँ, जैसे आपकी साइड का भी कोई हाँ होगा, वो ड्रेस ये यहाँ का होता है। अच्छा ठीक है।
ఇప్పుడు గొంగడి కప్పుకుంటున్నా మన సైడ్ గొంగడి అంటారు కదా దీన్ని చలికాలం వేసుకుంటారు వీడు కూడా చలికాలానికి యూజ్ చేస్తారు కదా చలి ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ యూజ్ చేస్తారు ఈ కుందేలు పేరు వచ్చి అంగుర కుందేలు అంటారంట దీన్ని ఇంత తెల్లగా ఉంది చూడండి దీని మొత్తం చెవులు గివులు దీని కళ్ళే కనిపిస్తలేదు దగ్గరికి వచ్చేద్దరికి కనిపిస్తలేదు చూడండి మొత్తం తెల్లగా అవుతుంది దీని బాడీ మాత్రం భలే ఉంది దీని పేరు జున్ను అంట జున్ను వీళ్ళు ముద్దు పేరు పెట్టుకొని పిలుచుకునేది జున్ను ఇక కుందేలు వచ్చేసి ఆంటిదే అనమాట దీనికైతే మంచిగా ఫుడ్ పెడుతుంది ఇసుక క్యా ఓ క్యా కానా గ్రాస్ పాలకూర లాక్కుందిగా నన్ను తినిపించమంటుంది అబ్బా ఎంత మెత్త ఉంది ఇది లోపల వెయ్యి తినవి ఎవరు పెట్టినా తింటావే నువ్వు అసలు తినవే తిన తిన వద్దు బిడ్డ వేసుకోవచ్చు నిన్ను అరే దీన్ని నోరేడిందో దానికి తెలుస్తుంది తెలుసా తింటుంది ఇప్పుడు తింటుంది ఎగరేసుకొని తింటుంది కుచ్చు 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 మనాలి మాల్ రోడ్లో ఇక్కడైతే హ్యాండ్మేడ్ హ్యాండ్ క్రాఫ్ట్ అయితే బట్టలు అయితే ఉన్నాయి సో మేమైతే ఒకటి టీ షర్ట్ టైప్ తీసుకున్నాము అది బాగుంటుంది నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుస్తుంది ఒక గ్లౌజ్ ఒక క్యాప్ అయితే తీసుకున్నాం మనోడు కూడా గ్లౌజ్ క్యాప్ అందరం ఒక్కొక్క పేరు అయితే తీసుకున్నాం గ్లౌజ్ క్యాప్ నేనైతే ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నా మనోడు అయితే 3 తీసుకున్నాడు సో ముగ్గురు మనలు ఏమంటారు గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకున్నాడు 3 ఇది మొత్తం అదే అనమాట మార్కెట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈ ఆంటీ దగ్గరే తీసుకున్నాం ఆంటీ హాయ్ బోలోనా एक बार आपका नाम बोलो आंटी ఇగో మాల్ రోడ్ ఇదే మాల్ రోడ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఈ ఆంటీ షాప్ అయితే ఇక్కడ ఉంటుంది మన పేరు చెప్పండి హైదరాబాద్ నుంచి వచ్చినని డిస్కౌంట్ అయితే చేస్తుందంట ఆంటీ ట్రాన్సాక్షన్ చూస్తుంది ఇంకోటి ఆంటీ రేట్ కమ్ముకోరు అంటే దండం పెడుతుంది ఇంతకంటే తక్కువ చేయనని అంటుంది ఇప్పుడైతే మనం పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకుంటున్నాం అడ్రస్ అయితే మీకు కరెక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ టైం రావడానికి ఇగో అది ఫ్లాగ్ కదా కింద మొత్తం మనాలి రూట్ అనమాట అట్లా వెళ్తే ఇగో ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది ఇక్కడ పక్కనే హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంది ఇగో ఇట్లా లోపడుకోవాలి ఇక్కడ మన ఆల్రెడీ డీటెయిల్స్ ఇస్తున్నారు ఇంకో ఇది జియో ఆఫీసు ఇప్పుడైతే జియో సిమ్ తీసుకుంటున్నాం ఎయిర్టెల్ కూడా దొరుకుతుందని జియో బెటర్ అంట ప్రాసెస్ అవుతుంది తనకోటి నాకోటి అయితే తీసుకుంటాం ఎందుకంటే ముగ్గురం ఉంటాం వాళ్ళిద్దరు ఒక బైక్ మీద నేను ఒక బైక్ మీద సో 2 సిమ్లు ఉంటే సరిపోతాయి మనకు కాంటాక్ట్ కావడానికి ఇంకా ఫోన్స్ చేయడానికి ఇంటర్నెట్ రాదా బాయ్ అన్లిమిటెడ్ అయినా అన్లిమిటెడ్ సో అన్లిమిటెడ్ వస్తుందంట సేమ్ మనలాగానే కానీ ఇక్కడ పోస్ట్ పెయిడ్ తీసుకోవాలి సేమ్ మనలాగానే రీఛార్జ్ చేసుకోవాలి వీళ్ళకు మనం పోస్ట్ పెయిడ్ ఏమో మంత్లీ బిల్ చేస్తాం కదా వీళ్ళేమో ఇక్కడ సిమ్ తీసుకుంటే ఏమనేది అయితే నార్మల్గా మన సిమ్ లాగానే రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ అయిపోతే జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు మనకైతే సిమ్ ఇచ్చేస్తారు ఇక్కడ